తిరుప్పవై 13వ పాసురం. భావం. కంసుని చే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషానుభవమును కోరు గోపికలందరూ సంకేత స్థలం నాకెప్పుడు చేరిపోయి నీవింకను లేవకున్నావు, తెల్లవారిందని సూచించును, శుక్రుడు ఉదయించును, బృహస్పతి అస్తమించును, ఇవిగో పక్షులను తమ ఆహార అన్వేషణ నిమిత్తము అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కన్నులు తెరిచి చూచింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మిదల వంటి కన్నులు కలదానా, ఇక నన్ను లేచి రావమ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చునని భ్రమించకు. విరహతాపమును తీర్చునుడుకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా. ఇకను పరుండరాదు. మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయం, మంచి కాలం. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతము సాగోపసాగంగా పూర్తి చేయకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును అని గోదాదేవులు 8వ గోపికను మేల్కొల్చున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.